హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఏడిఎస్కే ఛానల్. మేము రీసెంట్గా కుక్వెల్ బుల్లెట్ తీసుకున్నాము. దాని అన్బాక్సింగ్ వీడియో చేయబోతున్నాను. ఇంకా 1 మంత్ రివ్యూ కూడా చేయబోతున్నానండి. ఇంకా 1 టైప్ ఆఫ్ జ్యూస్ కూడా మీకు ఈ వీడియోలోనే ఎలా చేసుకోవాలి అనేది చూపిస్తాను. ముందుగా ఇది అన్బాక్సింగ్ చేయగానే మాన్యువల్ అనేది వస్తుందండి. ఇంకా దాంట్లోనే వారంటీ కార్డ్, రెసిపీ బుక్ కూడా ఇంక్లూడెడ్ అనమాట. లాస్ట్ లో చూడొచ్చు వారంటీ ఇచ్చున్నారండి. ఈ కుక్వెల్ బుల్లెట్ లో మనం మిక్సర్, బ్లెండర్, గ్రైండర్ లాంటివి చేసుకోవచ్చు. ఇది 600 వాట్స్ కాపర్ మోటార్ తో వస్తుందన్నమాట. పుష్ టెక్నాలజీ యాక్టివిటీ కూడా దీంట్లో ఉంది. దీనికి ఏంటంటే 12 మంత్స్ వారంటీ అనేది ఇస్తున్నారు. ఇంకా 5 అన్బ్రేకబుల్ జార్స్ ఉంటాయి. ఇంకా మోటార్ కి వచ్చేస్తే మోటార్ చాలా బాగుందండి డిజైన్ లుక్ వైజ్. ఇంకా కార్డ్ కూడా సఫిషియంట్ లెంగ్త్ ఉంది. ఇంకా దీంట్లో స్విచ్ నాబ్ అనేది ఇచ్చున్నారు. మామూలుగా ఆన్ ఆఫ్ ఒకటే ఉంటుంది. దీంట్లో ఏంటంటే పల్స్ అనే స్విచ్ కూడా ఉందన్నమాట. అంటే లెఫ్ట్ సైడ్ కి మనకి మిక్సీస్ కి అనుకుంటాం కదా, దాని వల్ల కోర్స్ గ్రైండింగ్ అనేది అవుతుంది. ఈ మిక్సర్ లో అదొక బెనిఫిట్ అన్నమాట. పల్స్ తో పాటు మనకి దీంట్లో పుష్ టెక్నాలజీ ఇచ్చారు. మనం గ్రైండర్ జస్ట్ ఆన్ చేసేసి జార్ మోటార్ లో ఫిక్స్ చేయకుండా డైరెక్ట్ గా మనం పుష్ చేసినా కానీ వర్క్ అవుతుంది. లోపల మనం చూసినట్టయితే సెన్సార్స్ అనేది వైట్ కనిపిస్తుంది. మనం జస్ట్ ఇట్లా మూవ్ చేసినా కానీ మోటార్ ఆన్ అయిపోతుంది అనమాట. ఇంకా మోటార్ తో పాటు మనకి ఏమేమి ఐటమ్స్ వచ్చాయో చూద్దాము. ఈ జార్స్ 300 ml 2 ఇచ్చున్నారు, 500 ml 3 ఇచ్చున్నారు. వీటితో పాటు లిడ్స్ అనేది ఇచ్చున్నారండి. 2 లిడ్స్ ఏమో కంప్లీట్ క్లోజ్ చేసుకోవచ్చు. ఇంకో లిడ్ ఏంటంటే హోల్స్ ఉన్నాయి, స్ప్రింకిల్ చేసుకోవడానికి డైరెక్ట్ గా వాడుకోవచ్చు అనమాట. జార్ కి క్లోజ్ చేసేసుకొని. ఇంకొకటి ఏంటంటే జస్ట్ రింగ్ ఇలాంటిది ఇచ్చారు. అంటే మనం ఏదైనా జ్యూస్ అలా చేసుకున్నాం అనుకోండి, జార్కి అనేది ఆ రింగ్ ఫిక్స్ చేసుకొని డైరెక్ట్ గా డ్రింక్ చేసేయచ్చు. అది కాకుండా 2 సిప్పర్స్ కూడా ఇచ్చారు. సో ఇంకా క్యారీ కూడా చేసుకొని వెళ్ళచ్చు. రింగ్ లాంటిది కూడా ఇచ్చారు. వీటితో పాటు మనకి 3 టైప్స్ ఆఫ్ బ్లేడ్స్ వచ్చాయి. ఒకటేమో వెట్ గ్రైండింగ్ కి 6 బ్లేడ్స్ ఉంటుంది. ఇంకోటి డ్రై గ్రైండింగ్ 4 బ్లేడ్స్ ఉన్నాయి. ఇంకొకటి 4th అండ్ క్రీమ్ బ్లేడ్ అనమాట. ఇందులో ఎలాంటి ముక్కలు వేయకుండా జస్ట్ లిక్విడ్ టైప్ ఆఫ్ స్మూతీస్ కానీ, క్రీమీ షేక్స్ కానీ, ఇంకా జ్యూసెస్ లైట్ గా ఉండేవి, ఇంకా మజ్జిగ లాంటివి యూస్ చేసుకోవచ్చు ఈ బ్లేడ్ ద్వారా. ఇలాంటి బుల్లెట్ లో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే ఓన్లీ 1 మినిటే మనం గ్రైండ్ చేసుకొని 1 మినిట్ రెస్ట్ అనేది ఇవ్వాలి. ఎందుకంటే ఫాస్ట్గా హీట్ ఎక్కే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి. ఇంకొకటి వేడివేడిగా ఏమీ యాడ్ చేయకూడదండి. ఎయిర్ ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఇన్సైడ్ గ్రైండింగ్ అయ్యేటప్పుడు. దాంతోపాటు మనం జార్స్ ఏదైనా కానీ 3/4 లెవెల్ వరకే నిండేలాగా చూసుకోవాలి క్వాంటిటీ. ఒకవేళ మరి ఎక్కువ మనం ఫిల్ చేసి కానీ గ్రైండ్ చేసినట్టయితే లీక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో మనం చిన్న చిన్న జాగ్రత్తలతో మనం ఎక్కువ కాలం రన్ చేయొచ్చు. ఈ బుల్లెట్ అనేది మనకి డైలీ లైఫ్లో ఎంతో బాగా యూజ్ అవుతుంది. చిన్న చిన్న పౌడర్స్ చేసుకోవడం కానీ చిటికెలో, ఇంకా జ్యూసెస్ పిల్లలకి ఎట్లా గబగబా కలపాలన్నా బాగా యూజ్ అవుతుందండి. నేను 1 మంత్ అయింది తీసుకొని. ఈ ప్రైస్ కూడా మాకు రీజనబుల్గా వచ్చింది. మీరు అమెజాన్లో కూడా చూడొచ్చు. నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మాకు 2477 రూపీస్కే వచ్చిందనమాట 5 పీసెస్ అనేది. సో వారంటీ కార్డ్ కూడా 12 మంత్స్ ఉంది కాబట్టి మనము ఎలాంటి టెన్షన్ అనేది పడక్కర్లేదు. ఈ వీడియోలో ఈ జ్యూస్కి మేము 1 క్యారెట్, 1 స్మాల్ బీట్రూట్ అండ్ 1 టమాటో తీసుకొని షుగర్ యాడ్ చేసి, వాటర్ యాడ్ చేసి బాగా బ్లెండ్ చేసుకున్నాను. చూడండి ఎంత బాగా చక్కగా వచ్చింది జ్యూస్. ఇలాంటి డిఫరెంట్ హెల్తీ రెసిపీస్ కూడా మనం చేసుకొని మంచిగా హెల్తీగా ఉండొచ్చు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్రోడక్ట్ కొనే ముందు ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. కొత్తగా మా ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకెవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే. థ్యాంక్ యూ ఎవ్రీవన్.